విశాఖపట్నాన్ని రూపుమాపేయాలి, లేకపోతే దీన్ని కనబడకుండా చేసేయాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ భూములేమో 99 పైసలకి ఇచ్చేస్తారు, మీరేమో అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటారు అమరావతిలో. ఇప్పుడే మళ్ళీ ఒక 10 ఎకరాలు మధురవాడలో మళ్ళీ 10 ఎకరాలు ఒక కంపెనీకి ఇచ్చారు 99 పైసలకి. సరే, 1-2 పెద్ద కంపెనీలు, ఓ టీసీఎస్ లాంటిదో లేకపోతే ఇన్ఫోసిస్ లాంటిదో, అలాంటి వాళ్ళకి ఒక మేజర్ యాంకర్ కంపెనీ రావడం వల్ల తప్పులేదు, అలాంటి వారికి ఇచ్చినా ఇబ్బంది లేదు. ఊరు పేరు లేనటువంటి కంపెనీలు కూడా డబ్బులు ఊరికనే భూములు ఇచ్చేస్తున్నామంటే ఎవరు అబ్బసొత్తని. దీంతో పాటు ఒక మేజర్ ఇష్యూ వరుణ్ మోటార్స్ సంబంధించి, వరుణ్ బీచ్ హోటల్ ఏదైతే ఉందో హోటల్లో, ఆ బీచ్కి పక్కన వారు ఇంకో హోటల్ కడుతున్నారంట. దానికి దీనికి మధ్యలో బ్రిడ్జ్ కడతారట. ఎంత ఘోరం అండి ఇది. అసలు గ్రాండ్ బే హోటల్ కింద నుంచి మనం ఆ వ్యూని చూస్తే ఎంత బ్యూటిఫుల్గా విశాఖపట్నం కనిపిస్తుంది. దానికి అడ్డంగా మీరు బ్రిడ్జ్ తీసుకొని వచ్చి కడితే ఈ హోటల్కి ఆ హోటల్కి మధ్యలో బ్రిడ్జ్ కట్టుకుంటే ఆ వ్యూ ఏమైపోవాలి.